మనం ఏంటి అంటే ఆల్రెడీ ఒకరు తయారు చేసినటువంటి వస్తువులను బల్క్ తీసుకొని అమ్మగలగాలన్నమాట. మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండకూడదు. ఆల్రెడీ వాళ్ళు దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆల్ రిజిస్ట్రేషన్స్, మామూలుగా ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, అల్లి సేల్ చేసిన తర్వాత మనం అక్కడ నుండి తీసుకొని ఎలాంటి రిస్క్ లేకుండా తీసుకొచ్చి మామూలుగా మనం సేల్ చేసుకునేటువంటి వ్యాపారాల గురించి మనం ఈరోజు అనేది తెలుసుకుందాం. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉదాహరణకు మనం ఏదైనా ఒకటి బల్క్గా తీసుకొని తెచ్చి అమ్మాలంటే ఒకరు మ్యానుఫ్యాక్చరర్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉండి ఎక్కువ సప్లై అనేది ఎవరు చేయగలుగుతున్నారు, ఎక్కువ మామూలుగా మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేసి బయటికి సేల్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్రజెంట్గా ఉన్నటువంటివి చాలా వెబ్సైట్లో దొరుకుతాయి. ఇండియా మార్ట్ ఉంది, justdial.comలో డీటెయిల్స్ ఇస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు అటువంటి బిజినెస్లు ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. అదే కాకుండా ఇప్పుడు పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఇస్తరాకులు, పేపర్ ప్లేటు, తర్వాత జూట్ బ్యాగ్స్, అవే కాకుండా మనం మార్కెట్లలో బల్క్గా దొరికేటువంటి వస్తువులు ఇవే కాకుండా కొన్ని బ్రాండ్ ఐటమ్లు కూడా మనకు తక్కువగా దొరికి తీసుకొచ్చి మనం ఎక్కువగా అమ్ముకునే అటువంటి అవకాశం ఉన్న ప్రతిదాన్ని మనం తీసుకొచ్చి సేల్ చేసుకోగలుగుతాం. దీనిలో పెద్దగా రిస్క్ ఏముండదు. మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నామో అంత పెట్టుకునొచ్చు అనమాట. మామూలుగా నువ్వు మార్కెట్లలో బయట నుండి డబ్బులు తీసుకొచ్చిన ఇప్పుడు లక్షకు ₹2 వడ్డీ తీసుకొచ్చినా మనం లక్షకు 10,000 రూపాయల లాభం అనేది తీసుకోరాలి. ఇట్లో ₹1,00,000 విలువ గలటువంటి వస్తువులను తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా పేపర్ ప్లేట్లే తీసుకొచ్చాం మనం. ఇక్కడ మాకు దగ్గర ఉన్నటువంటి ఏరియాలో పెద్ద మ్యానుఫ్యాక్చర్ ఉండేది ఎక్కడ దగ్గర అయితే ఉందో అక్కడ నుండి తీసుకొచ్చాం అనుకోండి. ₹1,00,000 విలువతో నీకు 2-3% ట్రాన్స్పోర్ట్ వేసుకున్నా మిగతాది ఒక 10% తీసేసుకుంటే ఒక 2% మనం తెచ్చుకున్నటువంటి డబ్బుల్లో బయట ఇంట్రెస్ట్ తెచ్చుకున్నట్టు ఇంట్రెస్ట్ కానీ మామూలుగా బ్యాంక్లో లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ కట్ చేసినా మనం 5-6% అంటే లక్షకు 10,000 రూపాయలు లాభం వచ్చినా 2,000 నుండి 4,000 ఖర్చు వెళ్ళిపోయినా కూడా మనం 5-6,000 లాభం అనేది తీసుకురావచ్చు. దీన్ని ఇలాగే మనం ఒకసారి తీసుకురాం కదండి, మంత్లీలో రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక 5-6 సార్లు రొటేషన్ జరుగుతుంది అనుకోండి, మనకు 50,000 నుండి 60,000 రూపాయల ఆదాయం అనేది వస్తుంది. ఒకసారి మన మీద మనకు నమ్మకం కలిగిన తర్వాత బల్క్లో తీసుకొచ్చి ఇప్పుడు ₹1,00,000 తీసుకొచ్చావు, తర్వాత నీకు మార్కెట్లో పరిచయం ఏర్పడింది, తర్వాత మరీ బల్క్గా తీసుకొచ్చుకుని అమ్ముకున్నట్లయితే మనం అనేది సప్లయర్ బిజినెస్లో స్టాండర్డ్గా ఉండడానికి మన మీద మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు నువ్వు సింగిల్ బిజినెస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఓన్లీ ఫస్ట్లో పేపర్ కప్ మాత్రమే తీసుకొచ్చి అమ్ముతున్నావు, పేపర్ ప్లేట్, దాంతోపాటు ఇంకొక అనేక ఐటమ్ మామూలుగా వేరే ఐటమ్ను దీంట్లో జోడించి అమ్ముకునొచ్చు. మన మీద మనకు అనేది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చాలా రకాల వ్యాపారాలను మనం చేయగలుగుతాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటివి ఎక్కడ దొరుకుతాయంటే ఇండియా మార్ట్లో మరియు జస్ట్డైల్లో ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మీకు ఏ ఏరియాలో ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో మ్యానుఫ్యాక్చర్లు ఉన్నారో ప్రతిదీ తెలుస్తుంది అనమాట. ఈ విధంగా అనేది సప్లయర్ బిజినెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కాకపోతే మార్కెట్లో మనకు పరిచయాలు ఉండాలి, అమ్మగలిగినటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఉండగలిగినప్పుడే ఈ సప్లై బిజినెస్లో మనం అనేది చిరస్థాయిగా నింపడగలుగుతాం. మీకు ఎటువంటి సప్లయర్ మిషన్స్ కావాలన్నా నేను డీటెయిల్స్ ఇస్తాను, ఎందుకంటే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. మాది సప్లై బిజినెస్ అండి. ఈ సప్లయర్ బిజినెస్ గురించి కానీ మీకు ఏదైనా బల్క్లో కావాలంటే కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు కింద కాంటాక్ట్ తోటి మామూలుగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను దానికి సాధ్యమైనంత వరకు వాటికి మీకు రిప్లై ఇచ్చి నెంబర్ కూడా ఇవ్వగలుగుతాను అనమాట. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన మీద